దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31 నుండి 36 వచనములు ధ్యానం చేద్దాం. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వానికి తనకే హాని చేసుకును. నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు. ఈ మాటల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేసుకుంటూ వాక్యలేఖనంలోనికి వెళదాం. సంతోషము అనగా మన హృదయంలో ఉండే ఆనందము, తృప్తి, శాంతి కలిగినటువంటి స్థితి అన్నమాట. ఆనందము అనగా మన ఆత్మలో నుండి ఉప్పొంగే లోతైనటువంటి సంతోషము. ఆలకించుట అంటే శ్రద్ధగా వినటము, మనసు పెట్టి గ్రహించటము, వినిన దానిని పాటించాలి అన్న ఉద్దేశంతో వినటం అన్నమాట. అనుసరించుట అనగా వినిన దానిని కార్యరూపంలో పెట్టడము. ధన్యులు అంటే దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడినటువంటి వారు. ఉపదేశము అనగా సరి అయిన మార్గాన్ని చూపించే బోధ, దిద్దుబాటు చేసేటువంటి సలహా అన్నమాట. నిరాకరించటము అంటే అంగీకరించకపోవటము, తెలిసినా స్వీకరించకపోవటము. అవలంబించుట అనగా ఆధారపడటము, ఆశ్రయించటము, నమ్ముకొని నిలవబడటము, ఒక మార్గాన్ని లేదా సూత్రాన్ని గట్టిగా పట్టుకోవడం అన్నమాట. గడప యొద్ద అంటే ఇంటి తలుపు దిగువన అంచున ఉండేటువంటి స్థలం అన్నమాట, ప్రవేశానికి గుర్తిది. కనిపెట్టుట అంటే శ్రద్ధగా వెతికి దొరకపట్టడము, ప్రయత్నం చేస్తూ తెలుసుకోవడం అనమాట, పరిశీలన ద్వారా పొందటము. ద్వారబంధము అంటే లోపలికి బయటకు ఎవరైతే వెళ్ళాలని నిర్ణయించుకుంటారో ఆ యొక్క స్థలము, భద్రత సాధనం అనమాట. కాచుకొనుట అనగా జాగ్రత్తగా కాపు కాయటము, నష్టానికి గురి కాకుండా చూసుకోవడం అన్నమాట. వినువారు అంటే ఆలకించే మనసు కలిగి ఉన్నటువంటి వారు. కనుగొనువారంటే సత్యాన్ని, జ్ఞానాన్ని పొందేటువంటి వారు. జీవము అనగా దేవుడిచ్చే సంపూర్ణ జీవితాన్ని జీవము అంటారు. కటాక్షము అనగా దయతో కూడిన చూపు. హాని అనగా నష్టము, క్షతి, అపాయము, దెబ్బ. అసహ్యపడడం అంటే ద్వేషంతో లేదా అసహనంతో ఏదైనా విషయాన్ని తిరస్కరించటాన్ని అసహ్యం అంటారు. వాక్యాల యొక్క సారాంశాన్ని ఒకసారి ఒక 4 పాయింట్లలో చూద్దాం. ఫస్ట్ పాయింట్, దేవుని జ్ఞానము మనిషిని ప్రేమిస్తుంది. అంటే మనిషి ఏ విధంగా ప్రేమించాలి అన్నటువంటి విషయాన్ని దేవుని యొక్క జ్ఞానం ద్వారా నేర్చుకుంటాము. ఎందుకనంటే నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు మనలోనికి జీవం పోసుకొని వాక్యము ద్వారా మన శరీరంలో, మన అంతరంగంలో దాగి ఉన్న మక్కిని వదిలిస్తూ మనిషిని ఏ విధంగా ప్రేమించాలి అన్న విధంగా ప్రేమ స్వారూప్యతలోనికి మారుస్తూ ఉంటాడనమాట. రెండవ పాయింట్కి వస్తే, దేవుని జ్ఞానాన్ని విని ఆచరణలో పెట్టాలి. ఎప్పుడైనా సరే దేవుని యొక్క మాటలు వింటున్నాము అనంటే అవి ఆచరణలో పెట్టదగినవి కాబట్టి ఆచరణలో పెట్టాలి. అలా కాకుండా ఏదో విన్నాంలే, వినటం వరకేని దేవునికి మనిషికి ఆ మధ్య కనెక్షను ఉన్నా లేకపోయినా ఒకటే. ఒకవేళ దేవుడు ఆ యొక్క ఆలోచనతో ఒక కనెక్షన్ ఏర్పాటు చేసుకుంటాడేమో మనిషి అన్నటువంటి ఆలోచన దృక్పథంతో ఆయన చూస్తూ ఉన్నా సరే మనిషి ఆయన దగ్గరికి వెళ్ళకపోవడము, ఇవన్నీ కూడా ఆ వాక్యాన్ని అంగీకరించి ఆచరణలో పెట్టకపోవడానికి కారణాలు అవుతాయన్నమాట. మూడవది వస్తే, దేవుని జ్ఞానము జీవాన్ని, అనుగ్రహాన్ని ఇస్తుంది. దేవుని యొక్క జ్ఞానము జీవాన్ని, అనుగ్రహాన్ని ఇస్తుంది అని అంటే అసలు జీవము అంటే ఏంటి? ఇందాక నేర్చుకున్నాం కదా, సంపూర్ణ జీవితము జీవించటము. మన బ్రతుకులో క్రీస్తు అనేటువంటి నీవు
భగవంతుడిని కలిగి ఉన్నట్లయితే క్రీస్తులా ఎలా బ్రతకాలి అన్నది పరిశుద్ధ లేఖనాలు బోధిస్తున్నాయి. నీవు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి వాక్యాలను ధ్యానిస్తూ ముందుగా కొంతమంది చరిత్రని తీసుకుంటారు, చరిత్రను చదువుతారు, ఇది జరిగిపోయింది కదా అని అనుకుంటారు. కానీ జరిగిపోయింది కాదు, ఎప్పటికీ కూడా జరుగుతూనే ఉంటుంది. ఆ కాలాన్ని బట్టి, ఆ స్థితిని బట్టి, ఆ గతిని బట్టి, ఆ మానవుల యొక్క ఆ పరిస్థితులను బట్టి, ఆ మనిషి యొక్క స్థితి గతిని బట్టి, చలనాన్ని బట్టి వాక్యము నీ దగ్గరకు వచ్చి నీతో నివాసం చేసి నీలో ఒక రూపం పోసుకోవాలనంటే ఆ రూపం పోసుకోవడానికి ఆటంకం ఏదైతే ఉందో దాన్ని తొలగించి మరి నీలో నివాసం చేయటమే జీవం పోసుకోవడము. ఆ జీవం పోసుకునే విధానమే నిన్ను జీవింపేలాగా చేస్తుంది. అంటే నిత్య జీవంలోనికి నడిపిస్తుందన్నమాట. 4వ విషయానికి వస్తే దేవుని యొక్క జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయటం వలన నాశనానికి దారితీస్తుందన్నమాట. దేవుని యొక్క జ్ఞానము లేకయే ఈరోజు అనేకులు స్వంత ఆలోచనల చేత స్వంత చిత్తాన్ని జరిగించుకొని బోర్లా పడుతున్నారు. దేవుని యొక్క జ్ఞానము మీలో ఉన్నట్లయితే ఏ యొక్క ఆలోచన చేయాలన్నా దేవుడు తెలియచేస్తూ ఉంటాడు. ఎలాగూ మరి మాటల్లో చూసుకున్నట్లయితే ద్వారముల యొద్ద, అలాగే గడపల యొద్ద, ఈ మాట ఏమనుకుంటున్నారు? కేవలము ఒక గృహానికో లేకపోతే ఒక సంఘానికో లేకపోతే ఒక ప్రదేశానికో వెళ్ళేటప్పుడు ఉండేటువంటి స్థలముగా అక్కడ తీసుకోవద్దు. దేవునిలోనికి వచ్చినప్పుడు, దేవునిలోనికి రావడానికి, దేవునిలో నుండి బయటికి వెళ్ళడానికి అన్నటువంటి విషయము ఈ ద్వారము గుమ్మం అనేవి ఈ రెండింటిని అవలంబించుకోవాలి. ఎప్పుడైనా సరే దేవుని యొక్క మరి ఆ ద్వారానికి సాదృశ్యంగా దేవుని యొక్క మాటల్ని తీసుకుంటే ఆ మాటల్లోనికి నీవు రావాలి. ఆ మాటలు జ్ఞానాన్ని ఇస్తాయన్నమాట. ఏది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనేది చక్కనైనటువంటి వివేచన జ్ఞానాన్ని, ఆలోచనను తర్కించేటువంటి విధానాన్ని దేవుని యొక్క ఆత్మ ద్వారా పొందుకుంటూ ఉంటావు. మరి స్వంత ఆలోచన అనేది చచ్చిపోతుందన్నమాట. దేవుని యొక్క జ్ఞానానికి చోటిచ్చుట వలన అది ఎంతగా నీ జీవితం మీద ప్రభావితం చూపిస్తుందో నీవు చేయనిదంతా కూడా దేవునికి ఇష్టంగా మారిపోతూ ఉంటుంది. ఒకవేళ నీకు ఏదైనా ఆటంకము నీ గుమ్మం వద్ద ఉన్నట్లయితే దేవుడు దాన్ని తెలియచేస్తూ దాని కొరకైనటువంటి విజ్ఞాపనల ద్వారా, ప్రార్థనల ద్వారా మరి అక్కడ చేయదగినటువంటి పనిని చేయవలసినటువంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ఆ పరిస్థితిని తొలగించి నీ చుట్టూ కావలి కాస్తుందన్నమాట. ఎంతో భద్రంగా కావలి కాస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, వారికి నచ్చిన విధంగా ఆలోచనలు చేసుకుంటూ మరి బోర్లా పడి తరువాత తద్వారా వచ్చినటువంటి శ్రమలను సహించలేక దేవుని మీద నిందలేస్తున్నారు. ఈరోజు ఒక పనిని చేయాలనంటే ఆ పని ఎలాంటిది, ఎలా చేయాలి, దాని ముందు వెనుక ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంటి అన్నది ఆలోచన చేసుకుని మైండ్లో ఒక విధంగా ఫిక్స్ అయిపోయి దిగరనమాట. అలా తొందరపాటు నిర్ణయాలతో దిగిపోతారు. అది నష్టం వచ్చిందనుకోండి, తాళుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారనమాట. ఎప్పుడైనా సరే నీవు చేసేటువంటి పని అది సరైనదా కాదా, నీవు చేసేటువంటి పని వలన నీ ఇంటి వారికే కాదు నీ ఎదుటి ఉన్నటువంటి వారికి కూడా నష్టం కలిగించకూడదు. అది ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క జ్ఞానము లోపించటం వల్లనే ఈ ఆలోచన విధానం అనేది రాక తనకు నచ్చిన విధంగా మనిషి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని ముందు పెట్టాడంటే కారణం ఏంటంటే నీవు ఆయనకి ఇష్టంగా బ్రతుకుతావని. అంతేగాని మనము నామమాత్రపు క్రైస్తవుల్లాగా మరి బ్రతకాలని అంటే ఏం లేదు, విగ్రహం మారిందంతే. అక్కడ ఉండేటప్పుడు విగ్రహం ఉంది, ఇక్కడ ఉండేటప్పుడు బైబిల్ పెట్టామంతే. అంతకు మించి మనస్సులో రూపాంతరం చెందలేదు. రూపాంతరం చెందనటువంటి బ్రతుకు ఈరోజు నీకు దేవుడు అన్నీ ఇచ్చేయాలంటే ఎలా ఇస్తాడు? ఆయన నీకేం కావాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. కాబట్టి కాలాలు, సమయాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. నీ స్వంత ఆలోచనలు చేసేసి నీవు తప్పులు చేసేసి ఆయన మీద నెట్టుతావు. నీవు ఇంకా దేవుని విషయం ఏదైనా మాట్లాడితే అసలు దేవుడు ఇలా చేస్తాడా, దేవుడు మాట్లాడతాడంటే ఆ అనుభవంలోనికి వస్తే కదా నీకు అర్థమవుతుంది. ఆ అనుభవంలో రానంత వరకు కూడా దేవుడు మాట్లాడు. ఎందుకంటే నీవు ఉన్నది అక్కడ. మాట్లాడని వాటి దగ్గర నీవు ఉండి మాట్లాడుతున్న దేవుని మీద నిందలేయడం తప్పు. నీ సొంత ఆలోచన నెరవేర్చుకోవడం అది నీకు ఇష్టం. కానీ దేవుని ఆలోచనలు, దేవుని యొక్క
ఆధీనంలో ఉన్నాయి. వాటి ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం చేసుకుంటూ వాక్యాన్ని మన జీవితంలో అవలంబించుకుంటూ ముందుకు నడిచినట్లయితే మన జీవితము దేవునిలో ప్రభావితము చెందుతూ అంటే రూపాంతరం చెందుతూ ఇతరుల జీవితంలో ప్రభావితం చేస్తుందనమాట. నిన్ను చూసి అనేకులు క్రీస్తుని వెంబడించేవాడుగా నువ్వు మారిపోతావు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఎక్కడైతే మనం తప్పిపోయి ఉన్నామో ఆ తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో నుండి దేవుని యొక్క మాటలను ఆశ్రయించి ముందుకు నడుద్దాం.